ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల నీ సన్నిధిలో నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన 8 మాసములు కాచి కాపాడి 9వ మాసము మొదటి ఆదివారం అంతా కాచి కాపాడి ఈ 9వ మాసము 2వ ఆదివారపు సండే స్కూల్లోనికి మమ్మల్ని మీ కృప ద్వారా నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని మా చిన్నారులని సజీవులలో ఉంచి నీ కృపలో మరి యొక్క పర్యాయము నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని ఆనందించుకోవటానికి మీరు చూపిన మీ కృపకు నిండు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నిన్న నేడు నిరంతరం స్తుతులు పొందుకోవటానికి అర్హుడవై ఉన్న దేవా, నిన్న నేడు నిరంతరం స్తుతులపై సింహాసన ఆసీనుడైన తండ్రి, నీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ చిన్నపిల్ల పరిచర్యను మీ నామములో ప్రారంభిస్తూ ఉన్నామయ్యా. నిశ్చయముగా మీరు ఆశీనులైనమని కోరుతున్నాం. నిశ్చయముగా మీరు మా మధ్యకు దిగురమ్మని కోరుతున్నాం. మీరు సెలవిచ్చినట్లుగా ఎక్కడ 2-3 ఉందరో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చారు. నిశ్చయముగా ఈ పరిచర్యలో మీరు ఉంటారని విశ్వసిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో మాతో పాటు మీరు కూడా ఈ పరిచర్యలో ఉండి మీ నామాన్ని మహిమ తెచ్చుకోవటానికి మీరు మమ్మల్ని అందరినీ వాడుకోమని కోరుకుంటున్నాం. ప్రభువా దేవా, ఈ కార్యక్రమాలు మీరు కేవలం మేము నరమాత్రులని మమ్మల్ని వాడుకునేది మీరు కనుక తండ్రి, మీ చేత వాడబడి చిన్నపిల్ల పరిచయలో అనేక చిన్నారులకు మేము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేందుకు కృప చూపించండి. అలాగే ప్రభా, ఈ కార్యక్రమాలు మీ కృప ద్వారా జరిగించబడుతూ ఉండగా, మీ ఆత్మ సహాయం చేసి జరిగించబడుతూ ఉండగా నిశ్చయముగా చిన్నారులందరూ మీలో ఆనందించడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాల ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు మీ నామ మహిమార్థమై అనేక ఆత్మల చిన్నారుల రక్షణార్థమై ఈ కార్యక్రమాన్ని జరిగించండి. పాటలు పాడుతూ ఉండగా మా స్తుతులపై మీరు ఆశీనులై ఉండండి. అలాగే చిన్న బిడ్డలైన వారు తమ స్వరములు విప్పి నామాన్ని కనపరుస్తూ ఉండగా నిశ్చయముగా వారి స్వరములను అభిషేకించి వారి స్థితులపై ఆశీనులై ఉంటారని విశ్వసిస్తూ ఉన్నాం. అలాగే యాక్షన్ సాంగ్స్ వేస్తూ ఉండగా నా తండ్రి, నిశ్చయంగా ఆత్మతో సత్యము నిన్ను ఆరాధించుకునే సుభాగ్యాన్ని మీరు మాకు మరి ఒక్కసారి అందిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. అలాగే చిన్నపిల్లల కోసం ప్రయాసపడుతూ కన్నీరు కాలుస్తున్న ప్రతి టీచర్ని సమర్థిస్తూ ఉన్నాం. ఏ ఆశతో ప్రయాసపడుతున్నారో, ఏ భారంతో ప్రయాసపడుతున్నారో, ఏ ఉద్దేశము చేత నాయన చిన్నారుల పరిచయంలో మీరు యవనస్తులను వాడుకుంటున్నారు అంటే ఉద్దేశాన్ని నిశ్చయంగా నెరవేర్చండి. అనేక మంది చిన్నారులు వాక్యము ద్వారా పట్టబడే భాగ్యము దయచేయమని కోరుకుంటున్నాను. అలాగే తండ్రి, కష్టపడి ప్రయాసపడి బాధ్యత కలిగి టీచర్లుగా వర్క్ చేస్తున్న వారందరినీ నిశ్చయంగా మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నాము. మాకు కూడా నేర్పించండి అయ్యా. చిన్నపిల్లలకు ఏ రీతిగా మీ మాటలు బోధించాలో, చిన్నపిల్లలకు ఏ రీతిగా మీ మాటలు చెప్పాలో, ఏ రీతిగా వివరించాలో తగిన జ్ఞానము, తగిన నడిపింపు, తగిన మీ ఆత్మ సహాయం దయచేసి చిన్నారులకు మీ వాక్కులు చెప్తుండగా మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నడిపించమని కోరుకుంటున్నాము. ఈ సండే స్కూల్ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కేవలం మీకు మహిమకరంగా చేరువచ్చే ప్రతి చిన్నారికి ఆశీర్వాదకరంగా ఆత్మీయకరంగా జరిగించి నిత్యము మీరే మహిమ పొందుమని ఈ చిన్ని స్తుతి ఆరాధనను యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేరువచ్చిన మీ